నమస్తే అండి, నా పేరు రాజశేఖర్. మాది సాయిరామ్ సీడ్స్ అండి. ఇక్కడ మాది శాంతినగర్, జోగులాంబ గద్వాల జిల్లా. ఈరోజు మనం నూజుడు వాళ్ళది ఉజ్వల్ అనే రకం చూడడానికి వచ్చామండి. ఇది రాజోలి గ్రామం, రాజోలి మండలము, బోరవెల్లి కృష్ణ అనే రైతు పొలంలో ఉన్నామండి. మనం చూస్తున్న వెరైటీ నూజుడు వాళ్ళది ఉజ్వల్ అండి. దగ్గర ఇది ఆగస్టు 3వ తారీఖు సాగు చేయడం జరిగిందండి. ఈ రోజు తారీఖు వచ్చేసి 25 2వ నెల 2026 సంవత్సరం. ఇది దగ్గర ఇప్పటికి 4 కోతలు తగ్గిందండి. 4 కోతలు తగ్గింది. 5వ కోత తెంపడానికి రెడీగా ఉంది. మళ్ళీ వచ్చేసి ఫ్లవరింగ్ అట్లే ఉంది. మీరు చూడండి, ఎక్కడ కూడా వైరస్, ముఖ్యంగా వచ్చేసి రైతు తోటలు గమనించాల్సింది ఏంటంటే ఈ తోట ఈరోజు ఈ డేట్లో కూడా వైరస్ కానీ ఎక్కడ ముడత కానీ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి కాయలు ఎలా ఉంది అనేది. కాయలు ఎట్లా ఉంది చూడండి మీరు. కాయ సైజు కానీ కాయ కలర్ కానీ చేను కూడా ఎక్కడ కూడా ఇక్కడ చూడండి. ఫ్లవరింగ్ కూడా ఇంకా ఫ్లవరు ఇంకా నేతగా కాయలు కూడా సాగుతున్నాయి. మనకి ఎటు చూసినా కానీ కాయలే కనిపిస్తున్నారు. చూడండి, ఈ టైంలో వచ్చేసి ఇక్కడ జోగులాంబ గద్వాల జిల్లాలో మనం చూస్తున్న వెరైటీ ఎవరైనా రైతు సోదరులు మిరప సాగు చేయాలని, వారికి ఏదైనా చేయాలనుకున్న రైతులు ఈ రకం రాజోలి గ్రామము, బోరవెల్లి కృష్ణ పొలంలో చూడొచ్చండి. ఇప్పుడు మీరు ఈ రైతు నెంబర్ కూడా ఇస్తామండి మనము. మీరు పొలం చూసుకోవచ్చు, ఎవరైనా సరే ఓపెన్కి వచ్చి. ఈ నూజుడు వాళ్ళది ఉజ్వల ఈ కండిషన్లో, ఎందుకంటే ఈ సంవత్సరం అధిక వర్షాలు పడి డ్యామేజ్లు హెవీగా ఉన్నాయి. అయినా వాటిని తట్టుకొని ఈ విధంగా నల్లి ఉధృతి హెవీగా ఉంది. ఇలాంటి తోటైతే మనమైతే ఎక్కడైతే చూడలేదండి. దీంట్లో ఇంకోటి గమనించాల్సింది సార్, లెంత్ కూడా చూడండి. 4 కోతలు అయిపోయినా కానీ 5వ కోత కూడా లెంత్ కూడా మనకి ఇక్కడ కూడా తగ్గలేదు చూడండి. ఇప్పుడు స్పెషాలిటీ అది. ఆల్మోస్ట్ మనకు 4-5 కోతల వరకు లెంత్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ తీసుకునే రైతులు 4-5 కోతలు తీసుకుంటారు. బట్ ఏంటంటే బాగా మెయింటైన్ చేసుకుంటే, ఇప్పుడు ఈ చైన్ యొక్క కండిషన్ చూసినట్టయితే ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా చైన్ అనేది స్టాండింగ్ లో ఉంటుంది. ఎందుకంటే కొత్త పూత ఖాతా అనేది మళ్ళీ చిగురిస్తుంది కాబట్టి. సో 6-7 కోతల వరకు తీసుకునే అవకాశం ఉంది. ఎకరాకు 45-50 క్వింటాల వరకు దిగుబడి తీసుకునే అవకాశం దీంట్లో కనిపిస్తున్నది. సో మనకు 5వ కోతలో కూడా లెంత్ తగ్గలేదు. సో అక్కడ చూడొచ్చండి మనం. పచ్చికాయ కూడా ఉంది సార్, పండు ఉంది, పచ్చికాయ ఉంది. మనకు అయితే ఎటు ఇబ్బంది అయితే, రైతులకైతే ఇబ్బంది అయితే లేదని సాగు చేసుకోవచ్చు అండి. ఇలాంటి రకం అయితే ఎక్కడ చూసినా కాయలే ఉందండి. చూడండి, ఇక్కడ కూడా చూడండి మీరు. రైతు ఏ చెట్టు చూసినా పొలం మొత్తం చూడండి. రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే చేను మొత్తం ఇలానే ఉంది. ఎటు చూసినా కానీ కాపీ అండి. సో చైన్ కూడా పైనుంచి చూపించా ఎంత హెల్దీగా ఉంది అనేది. కొత్త పూత వస్తుంది, పిండి వస్తుంది, మళ్ళీ ఖాత వస్తుంది. మనకు చైన్ కండిషన్ చూడొచ్చు మనము ఎంత గ్రీనిష్ ఉందనేది. ఓకే అండి, ధన్యవాదాలండి.